ఏ రాష్ట్రంలో అత్యధికంగా అడవులు ఉంటాయో ఆ రాష్ట్రంలో ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి నిధులు ఎక్కువ ఉంటాయి. రాష్ట్రంలో అడవులు ఎక్కువగా ఉంటే ఆ రాష్ట్రానికే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క సెంట్రల్ యొక్క స్టేట్స్ డెవల్యూషన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే మీరు ఒకసారి క్రైటీరియా చూస్తే, లైక్ క్రైటీరియా ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ అమాంగ్ స్టేట్స్, అర్థమైందా? సో అంటే ఈ యొక్క ఫినాన్స్ కమిషన్, సో లైక్ ఫినాన్స్ కమిషన్ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు నిధులను ఇచ్చేటప్పుడు కొన్ని క్రైటీరియా ఫాలో అవుతున్నారు. ఒక క్రైటీరియా చూసుకుంటే ఇది 16th ఫినాన్స్ కమిషన్ ప్రకారం ఇన్కమ్ యొక్క డిస్టెన్స్కి 42.5% మేర కేటాయింపులు చేశారు. పాపులేషన్ 2011 యొక్క డేటా 17.5% ఉండాలి. డెమోగ్రాఫిక్ పెర్ఫార్మెన్స్ 10%. అంటే ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్, దీన్ని బేస్ చేసుకుని డబ్బులను అలొకేట్ చేస్తారు. ఏరియా 10%, సో ఏరియాకి 10% పాయింట్స్. ఫారెస్ట్కి 10%, అంటే ఫారెస్టేజ్కి 10% వెయిటేజ్ ఇచ్చారు. అంటే ఏ రాష్ట్రంలో ఎక్కువ ఫారెస్టేజ్ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి అన్నమాట. సో అది కూడా ఒక ఆస్పెక్ట్లో దీన్ని డెవలప్ చేస్తున్నారు అనేటువంటి అంశం మనం మాట్లాడుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ట్యాక్స్ అండ్ ఫిస్కల్ ఎఫర్ట్స్ చూసుకుంటే ఏమి లేదు, బట్ కంట్రిబ్యూషన్ టు జీడిపి తీసుకుంటే 10% తీసుకొచ్చారు. టోటల్గా 100% వెయిటేజ్ ఇది. సో దీని ప్రకారమే ఈ యొక్క ఫినాన్స్ కమిషన్ అనేటువంటిది నిధులను రాష్ట్రాలకు ఇస్తూ ఉంటుంది. ఏ నిధులండి? సెంట్రల్ ట్యాక్సెస్, సో కేంద్రము కలెక్ట్ చేసినటువంటి పన్నులు.